హలో! హాయ్ అందరికీ నమస్తే. నా పేరు శ్యామ్ కుమార్. నేను అయితే ఇప్పుడు ఉన్నాను. నేను నా పని ఎలా ఉంటదో చూపిద్దామనేసి నేను వీడియో తీసుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ పెట్టాను. అందుకనేసి ఇప్పుడు నేను ఆల్రెడీ పని చేసొచ్చాను. దానికోసం ఇప్పుడు నేను వీడియో మీకు చూపిస్తాను. అంటే ఆల్రెడీ పని చేశాను. సూపర్వైజర్ పనిచ్చేసి ఎళ్ళిపోయాడు. కానీ నా పని ఎలా ఉంటదో మీకు చూపిస్తాను. చాలా కష్టమండి. బొగ్గులోని చెయ్యాలి. ఫుల్ డస్టు. అందుకనేసి నా పని ఎలా ఉంటదో మీకు చూపిస్తాను. నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటదో మీకు చూపిస్తాను. దయచేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయితే చూసినట్టయితే ఇప్పుడు నా కింద ఇక్కడ టన్నెల్ ఉంది కదా! చూడండి టన్నెల్. చూసారు కదా! టన్నెల్ అయితే ఉంది. ఇప్పుడు ఈ టన్నెల్‌లోకి మనం వెళ్లి నా పని ఎలా ఉంటదో మీకు చూపిస్తాను. పదండి. అంటే నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను వీడియో. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయలేదు. కాకపోతే డైరెక్ట్‌గా ఇక్కడికి వచ్చాను. వీడియో చెయ్యాలా వద్దా అనేసి మొహమాటంగా చేస్తున్నాను. ఫస్ట్ వీడియో కదా! ఏమనుకోకండి. నా పని ఎలా ఉంటదో మీకు చూపిస్తాను. చూడండి కొంచెం. చాలా కష్టంగా ఉంటది. లోపల మాస్క్ పెట్టుకొని పని చేసినా కూడా మనం పని చేయలేము లోపల. అంత ఫుల్ డస్ట్. చాలా ఎక్కువ ఉంటది డస్ట్. చూడండి చూపిస్తాను. చూసారా లోపల? లోపలైతే చూసారు కదా ఎలాగుందో? ఇదంతా టాప్ పైకి ఇదంతా. ఇది పై సైడ్ ఇదంతా ఇదిగోండి పైకి. ఇది భూమి లోపల అన్నమాట. భూమి లోపల. ఇక్కడ ఇది పరిస్థితి ఇలా ఉంటది. చూడండి. చూసారు కదా లోపలంతా చీకటిగా ఉంది. ఏం కనబడట్లేదు. ఇలాగే డస్ట్ లోని చెయ్యాలి. ఫుల్ డస్ట్ అండి ఇక్కడ. చూసారు కదా ఎలాగుందో లోపల. చూడండి. వీడియో కొంచెం క్లారిటీ రాకపోవచ్చు. కానీ ప్రయత్నిస్తాను నా మట్టుకు నేను అయినంత చూపిస్తాను. ఇప్పుడు నేను చేసిన పని అయితే మీకు చూపించను. కానీ ఈ లోపల ఎలాగుందో ఇవన్నీ చూపిస్తాను మీకు. చూడండి. లోపల ఇదంతా ఎలాగుంటుందో మొత్తం చూడండి ఒకసారి. ప్రస్తుతానికైతే ఇక్కడ బెల్ట్లు రన్ అవుతున్నాయి కాబట్టి సౌండ్ ఏం వినబడదు నేను మాట్లాడినా. చూడండి ఒకసారి. ఇది కన్వేర్ లైన్. దీంట్లో కోల్ వెళ్తది. ఈ కోల్ కిందన పడుతుంది కదా ఇదిగో ఇలాగా. ఆ ఈ కోల్ మొత్తం ఉంది కదా కిందన. ఇదంతా క్లీన్ చేయాలి మేము. క్లీన్ చేసి సేవక్తోనే బెల్ట్ మీద కొట్టాలి. చూపిస్తాను. నేను చేస్తున్నాను కానీ ఇప్పుడు పని చేసింది అయితే నేను చూపించలేను. ఎందుకంటే ఒక్కడనే ఉన్నాను. ప్రస్తుతానికైతే ఇలాగా ఈ లోపల ఇలాగ ఉంటది అనేసి మీకు చెప్తున్నాను. లోపల సైడ్ ఇలా ఉంటది. చూడండి. ఫుల్ డస్ట్. చాలా ఎక్కువ డస్ట్. చూడండి మొత్తం వేరే చూస్తున్నారు కదా. చాలా ఎక్కువ వస్తుంది డస్ట్. ఇలాగనే లేదు. సూపర్వైజర్ అయితే మనకి వేరే పని అప్పచెప్పాడు. ఆ పని చేయమని చెప్పాడు. కానీ నేను అన్నాను ఒక 5 నిమిషాలు కూర్చొని గాలి దగ్గరికి వెళ్ళి కూర్చొని రెస్ట్ తీసుకొని ఒక 5 నిమిషాల తర్వాత చేస్తానన్నా. ఇప్పుడే కదా చేశాను. ఒక 5 నిమిషాలు ఆగి చేస్తాను అనేసి మంచినీళ్ళు తాగాను అలాగా. అలా కూర్చున్నాను. మరి ఏం చేస్తాము? ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు మళ్ళీ నాకు ఇప్పుడు సూపర్వైజర్ అప్పచెప్పాడు కదా. ఆ పని కూడా మీకు చూపిస్తాను. ఎటువైపు అంటే చూడండి. నేను ఇటువైపు అయితే వెళ్ళి చేయబోతున్నాను పని చేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఆ పని ఎలా ఉంటుందో. ప్రస్తుతానికి నేను హెయిర్ గాలి దగ్గరికి వచ్చాను. చూసారు కదా నేను ఇప్పుడు దీంతోనే పని చేయాలి. ఇగో ఈ సేవతో పని చేయాలి. దీంతో అయితే ఈ మాల్ క్లియర్ చేసి బెల్ట్ లోకి వేయాలి. చూడండి ఎంత ఉందో. ఇప్పుడైతే ఇది నేను క్లియర్ చేస్తాను చూడండి.
ఈరోజు ఇక్కడ ఇచ్చిన పని అయితే అయిపోయింది. చూడండి, హైట్ అయితే మాల్ తీసాము ఇంత హైట్ చూడండి. ఈరోజు ఇదే తీసాము, మళ్ళీ రేపు కూడా వచ్చి ఇలాగే చెయ్యాలి. ఇంకా పని అయితే అయిపోయింది, ఇంకా స్నానం చేసి వెళ్ళిపోవడమే. చూసారు కదా లోపల ఎలాగుందో, చాలా వేడిగా ఉంటుంది, అస్సలు ఉండలేము. ఒక్క 10 నిమిషాలు ఉన్నామంటే మళ్ళీ గాలికి వెళ్తాము. ఫుల్ హీట్ లోపల, మ్యాక్సిమం ఒక 32-29 అలాగ ఉంటుంది వేడి, చాలా వేడి లోపల. అలాగే చేస్తున్నాం, మరి తప్పదు. రేట్ తక్కువ మాకు, లేబర్ పని కదా, అలా చెయ్యాలి కదా. మరి అందుకోసం ఛానల్ పెట్టాను, మరి మీరే సపోర్ట్ చేయాలి. చూడండి, మరి స్నానం చేసి అయితే ఇంకా స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోవడమే. మనం మళ్ళీ కలుద్దాం. మరి నా పని అయితే అయిపోయింది, ఇప్పుడు స్నానం చేస్తాను, ఇంటికి వెళ్తున్నాను. అది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో కలుద్దాం. ఉంటాను.